జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం క్లోజెంటాల్ ప్లస్ ఐవర్మెక్టిన్ మందు డీవార్మింగ్ డ్రగ్ వాడినట్లయితే జీవాలలో ఏ రకాల పురుగులు నిర్మూలన అయ్యే అవకాశాలు ఉంది, ఈ సీజన్కి ఇది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, దీనివల్ల రైతులకు ఏ విధంగా లాభం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సో ఫీల్డ్ లెవెల్లో హాస్పిటల్కు వచ్చే కేసులో అతి ముఖ్యమైనవి కొన్నిటికి దవడ కింద నీరు దిగి ఉన్నాయి. దీనిని బాటిల్ జా కండిషన్ అంటారు. సో ఇది కార్చపు జనగలు మరియు జీర్ణాశయపు జనగలు లేదా అరల పొట్టలో ఉండే జనగల వల్ల వచ్చే అవకాశం ఉంది. ఈ రకాల కేసులు హాస్పిటల్ ఎక్కువగా వస్తున్నాయి. అలాగే చాలా వరకు గొర్రెలు మేకలు దగ్గుతున్నాయి అని చెప్పి చాలా వరకు కేసులు అయితే హాస్పిటల్కి వస్తున్నాయి. సో ఈ రెండు రకాలకు ఇప్పుడు ప్రజెంట్ జీవాలు ఇబ్బంది పడుతున్న నట్టలు ఈ రెండు రకాల నట్టలు, ఒకటి కార్చపు జనగలు లేదా జీర్ణాశయపు జనగలు, అలాగే ఊపిరితిత్తుల్లో ఉండే పురుగులు. సో ఇవి నిర్మూలన చేసినట్లయితే మనం ఈ సీజన్కి చాలా వరకు యానిమల్ హెల్తీగా ఉండే అవకాశం ఉంది. డీవార్మింగ్ చేసే ముందు రైతు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. అందులో ముఖ్యమైనది డీవార్మింగ్ అనేది పరగడుపున చేయాలి. అలాగే 4 నుంచి 5 గంటల వరకు వాటికి మేత మరియు నీరు ఇవ్వకుండా వండినట్లయితే డీవార్మింగ్ డ్రగ్ పరగడుపున తాగించడం వల్ల కడుపులో తొందరగా మెటబాలిజం అయి చాలా తొందరగా మందు పనిచేసి చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది అతి ముఖ్యమైనది, నేను చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో చూస్తుంది ఏంటంటే ఒక రకమైన డీవార్మింగ్ మందు తీసుకొచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవాటి వరకు అదే రకమైన మందు త్రాగిస్తున్నారు. సో చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు, 2 నెలల పిల్లలు ఉంటాయి, వాటికి ఈ మందులు అనేవి అప్పుడే తాగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి మట్టి తింటుంటాయి కాబట్టి వాటికి వేరే రకమైన పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటికి ఒక రకం మందులు, వీటికి పెద్దవాటికి ఈ ప్రాబ్లంతో ఉన్న వాటికి ఒక రకమైన మందు త్రాగించుకోవాలి తప్ప అన్నిటికీ ఒకే రకమైన మందు త్రాగించడం వల్ల చిన్నపిల్లల్లో వేరే రకాల పురుగులు ఉండడం వల్ల అవి తొందరగా చనిపోయి రైతుకు అపారమైన నష్టం కలుగుతుంది. రైతు ఈ విషయాన్ని గ్రహించాలి. అలాగే రైతులు డీవార్మింగ్ చేస్తున్నప్పుడు పెద్దవాటికి ఇన్ని పాయింట్లు, చిన్నవాటికి ఇన్ని పాయింట్లు అని కాకుండా బాడీ వెయిట్ ప్రకారం డోస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని త్రాగించాల్సి ఉంటుంది. ఓవర్ డోస్ మాత్రం అస్సలు త్రాగించకూడదు. చాలా వరకు మందుల డబ్బాలపైన కంపెనీ మెన్షన్ చేసి ఉంటుంది, కానీ రైతులు చాలా వరకు ఓవర్ డోస్ త్రాగించడం వల్ల అనేక విధంగా నష్టపోతున్నారు. చాలా వరకు జీవాలు ఓవర్ డోస్ అయ్యి టాక్సిసిటీ వల్ల చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే డీవార్మింగ్ డ్రగ్ అనేది మంచి మల్టీనేషనల్ కంపెనీ డ్రగ్ అయితే తీసుకోండి. లోకల్ కంపెనీవి తీసుకొచ్చినా కూడా వాటి వల్ల ఎఫెక్టివ్గా డీవార్మింగ్ అయితే కాదు. సో రైతులు మల్టీనేషనల్ కంపెనీ డ్రగ్స్ మాత్రమే తీసుకోవాలి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళినట్లయితే డాక్టర్ గారు మంచి కంపెనీ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది వాడినట్లయితే మీకు ఎఫెక్టివ్గా డీవార్మింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో గొర్రెలు మేకలకు దవడ కింద నీరు దిగుతుండడానికి 2 ముఖ్యమైన కారణాలు, ఒకటి కార్చపు జనగలు, అలాగే హిమాంకస్ కాంట్రాటస్ అంటే రక్త జనగలు లేదా ఎర్రనట్టలు అనేవి అబోమైజంలో ఉంటాయి. ఈ రెండింటి వల్ల దవడ కింద నీరు దిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్లోజెంటాల్ వాడినట్లయితే కార్చపు జనగలు, లివర్ ఫ్లూక్స్, అలాగే అబోమైజంలో ఉన్న హిమాంకస్ కాంట్రాటస్ అనేవి నిర్మూలన అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏలిక పాముల నిర్మూలన అనేది 100% జరుగుతుంది. అలాగే ఐవర్మెక్టిన్ వాడడం వల్ల మ్యాక్సిమం ఊపిరితిత్తులు ఉన్న పురుగులు, లంగ్ వామ్స్ అనేవి నిర్మూలన అవుతాయి. అలాగే ఏలిక పాములు కూడా నిర్మూలన అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐవర్మెక్టిన్ త్రాగించడం వల్ల చాలా వరకు కొన్ని గొర్రెలకు ముక్కులో పుండ్లు అవుతున్నాయని చెప్పి రైతులు కామెంట్ చేస్తున్నారు. ఆ ముక్కులో పుండ్లు అవ్వడానికి కారణమైన ఈస్టోస్పోమిస్ అనే లార్వా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఐవర్మెక్టిన్ వాడడం వల్ల ఎక్టో మరియు ఎండో పారాసిట్స్ అంటే కడుపులో ఉన్న పురుగులు మరియు బాహ్యపరాన్న జీవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిర్మూలన అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఐవర్మెక్టిన్ ప్లస్ క్లోజెంటాల్ కాంబినేషన్ మందు త్రాగించినట్లయితే చాలా వరకు నిమోనియా సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. సో ఏ ప్రాంతంలో అయితే గొర్రెలకు దవడ కింద నీరు దిగుతుందో అలాగే దగ్గుతున్న జీవాలకైతే ఈ మందు అయితే వాడుకోవచ్చు. సో డోస్ వచ్చేసి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఆ డబ్బా పైన ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది. సో మ్యాక్సిమం 3 ml/10 kg బాడీ వెయిట్ అంటే 3 పాయింట్లు 10 కిలోల గొర్రెకు వస్తుంది అనే విధంగా ఉంది. ఈ విధంగా మనం డోస్ క్యాలిక్యులేట్ చేసుకొని త్రాగించుకోవాలి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.